ఏమన్నా అడుగుదామంటే వీళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు మామ. పెద్ద సమస్య వచ్చి పడింది. సారీ కార్ చూడండి మామ, బెంజ్. వాడు చూడు క్యూ బాల్ని కొట్టరా అంటే ఎల్లో బాల్ని కొడుతున్నాడు. చూడండి మామ ఎట్లా ఆడతాడు. వేసేసాడు, బాగా వేసేసాడు. సో ఈ స్ట్రీట్ అయితే చూ అవెన్యూ స్ట్రీట్ అంటారు అనమాట మామ. ఇక్కడ బిస్కెట్లు ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది స్ట్రీట్. మనం స్ట్రేట్కి వెళ్తే మనకైతే బిస్కెట్ పార్క్ అయితే వస్తుంది. అక్కడ మా వాళ్ళు ఏదో మనీ ఏమో డ్రా చేస్తారంట. సో వెళ్దాం, బిస్కెట్ పార్క్ అయితే వెళ్దాం. అక్కడ రోడ్స్ అయితే బాగా క్లీన్గా ఉంటాయి మామ. ఇక్కడ ఈ ఫుట్పాత్స్ అనమాట, మొత్తం స్నో ఉంటుంది అండ్ స్లిప్పరీ కూడా ఉంటుంది. అక్కడ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి కాబట్టి ఆ హీట్కి అనేవి స్నో అయితే కరిగిపోతుంది. ఇక్కడ అట్లా కాదనమాట, ఈ ఫుట్పాత్ అంతా స్లిప్పరీ ఉంటుంది. చూసుకొని అయితే నడవాలి మామ మనం. సో ఇదే అనమాట మామ బిస్కెట్ పార్క్. సో ఇది మాల్ టైప్ అనమాట, మీకు చాలాసార్లు చూపెట్టినాం. మేము మూవీస్ కూడా ఇదే మాల్లో ఎక్కువ వస్తాం మామ. అండ్ లోపలికి అయితే వెళ్దాం, మా వాళ్ళు మనీ అయితే డ్రా చేస్తున్నారు. అండ్ ఎంట్రన్స్ దగ్గరే మనకి ఏదైతే బ్యాంక్ అయితే ఉంటుంది. సో ఇక్కడే మన వాళ్ళు అయితే మనీ అయితే డ్రా చేస్తారు. చూసుకుంటే మామ ఈ మాల్లో వీళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు అనమాట. అయితే పైకి అయితే వెళ్దాం. ఎయిట్ బాల్ పూల్ ఉంటుంది పైన గేమ్. సో హర్ష ఆడతాడంట. సో మనం పైకి అయితే వెళ్దాం. నాకు అర్థం కాలేదు సార్. ఇదేదో ఓయి బాయ్ అంట. బట్టలు అయితే మంచిగా అనిపించినాయి బయట నుంచి చూడడానికి. ఒకసారి వెళ్ళి చూద్దాం, మనకు అనిపిస్తాయేమో మంచి. ఇక్కడ స్కీట్కి అంటేనేమో ఆఫర్ అనమాట. సో ఆఫర్ ఉన్నట్టుంది, దానిపైన 20% ఆఫర్ అని కనిపిస్తుంది మనకి. సో వేసుకున్నాకైతే ఇట్లుందనమాట మామ. సో ఫిట్టింగ్ అంతా బాగుంది, కానీ లైక్ క్లాత్ అనేది 1200 పెట్టేంత పడుతుంది కాదనమాట. కానీ కలర్ బాగుంది. కలర్ అయితే నా దగ్గర లేదు. ఈ జాకెట్ మెయిన్లీ ఈ జిప్పుడు జాకెట్ అయితే నా దగ్గర లేదు. ఇంత అడిగినా మనకి డిస్కౌంట్ అయితే ఇయ్యరు. ఏమనంటే ముందే డిస్కౌంట్ అని చెప్తారు. కానీ ఇదంతా ఫుడ్ సెక్షన్ మామ. సో పైన అయితే ప్లే జోన్ ఉంటుంది. సో పైకి అయితే వెళ్దాం మనం. సో ఇదే అనమాట ప్లే జోన్. సో అన్ని గేమ్స్ ఉంటాయి. ఎయిట్ బాల్ పూల్ అక్కడ ఉంది. సో వెళ్ళి అడుగుదాం ఒకటే స్లాట్ ఏమన్నా బుక్ చేసుకోవాలా అని. సో ఇది ఒక్కటే అనుకుంటా ఖాళీగా ఉంది. ఇవన్నీ అయితే ఫుల్ ఉన్నాయి, ఇది ఒక్కటే ఉందన్నమాట ఖాళీగా. వీడు ఎక్కడుండో వీడిని అడిగి తెలుసుకోవాలి. సో మనమైతే ఫస్ట్ అయితే కార్డు తీసుకోవాల్సి ఉంటామమ్మా. సో హాఫ్ అన్ అవర్కి 175. మనం ఎంతమంది అని ఆడుకోవచ్చు. సో మా వాళ్ళు అయితే బాల్స్ అయితే సెట్ చేస్తారు అనమాట. సో ఒకనొకరికి ఏం తెలియదు కానీ తెలిసినట్టు బిల్డప్ ఇస్తుంది ఒకడొకడు. ఫస్ట్ టైం వీళ్ళు చూడండి మామ, మొత్తం ఆగమాగం ఆడుతారు. అరే ఇజ్జత్ పక్కన పిల్లలు మంచిగా ఆడుతారు రా. చూడు ఎట్లా కొడుతుంది చూడు. వీడు వానికి నేర్పిస్తుంది చూడండి. వాడు చూడు క్యూ బాల్ని కొట్టరా అంటే ఎల్లో బాల్ని కొడుతున్నాడు. చూడు మామ, పోయి పొక్కలో పెట్టింది ఫోను. వీడు గేమ్ ఆడరా అంటే ఫోటోలు దిగుతుంది వీడు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఆల్మోస్ట్ 1 hour 1.5 hour అయింది మామ. వీళ్ళు ఆడే తక్కువ ఫోటోలు దిగడమే ఎక్కువ అయిపోయింది. 1.5 hour అయింది మామ. చూడు ఒక్కడు ఆ నుంచి కదులుతలేడు ఒక్కడు. ఫొటోస్ దిగి బాల్చిపోయినట్టుండు. కూల్ డ్రింక్ తీసుకుంటుండు. షాపింగ్ ఈ ఫొటోస్ అంటే దిగే వరకు ఇంత లేట్ అయింది మామ. సో ఏం తినలే, ఇంటికాడ కూడా ఏం చేయలేరంట. సో మనం ఏదైనా రెస్టారెంట్లో వెళ్ళి తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. ఏమన్నా కొత్తగా ట్రై చేద్దామంటే అది ఎక్స్పెరిమెంట్ కిందకి అవుతుంది మామ. గేమ్ చేయలేం, తినాల్సి వస్తుంది. లొకేషన్ చూడండి,
సో ఇదైతే సమ్మర్లో అయితే వాటర్ ఫౌంటైన్తో అయితే తోపు ఉంటుంది అనమాట. స్నో టైంలో చూడండి అసలు ఎట్లుంది. సో ఇది మ్యాక్సిమం సమ్మర్లో అయితే తోపు ఉంటుంది అనమాట, చూడడానికి కూడా ఫోటోషూట్కి అంతా తోపు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ లోకల్ రెస్టారెంట్స్ టైప్ అనమాట. సో చాలా రెస్టారెంట్స్ ఉంటాయి ఆ ఎండ్ నుంచి ఎండ్ వరకు. సో ఉంటాయి కానీ మన ఫుడ్ ఉంటుందా లేదా అనేది మనం చెప్పనీకి రాదు. సో మా వాడైతే లోపలికి ఉన్నాడు, మనం కూడా ఒకసారి వెళ్ళి లోపలి అడుగుదాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. ఏమేమి ఉన్నాయరా? అది పలావ్ 300 grams అంటారా, 175 సరిపోతుందా? పలావ్ అని ఉంటుంది దాని మీద, కానీ ఇది ఉండాలి ఐటమ్. సో ఐటమ్ చూసుకోవచ్చు, ఈ కంట్రీ వాళ్ళ ఐటమ్స్ మనకేం తెలియదు, అన్నీ వింత వింతగా ఉంటాయి. మనకు కావాల్సిన పలావ్ అయితే ఇక్కడ లేదు, అక్కడైతే రైస్ అయితే ఉంది. మనకు తెలిసిన ఒక రైస్ ఉంది, ఇవన్నీ ఏందో తెలియదు, కర్రీస్ ఉండొచ్చు. అదైతే సలాడ్ అని తెలుసు. సో అడుగుదాం పలావ్ ఉందని. మనం అడుగుదామంటే వీళ్ళకి మన లాంగ్వేజ్ రాదు, వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పినాగా మామ అన్ని రెస్టారెంట్స్లో ఉన్నాయి. ఒక్కొక్క రెస్టారెంట్లో పోయి ఆడితే మాకు కావాల్సింది అయితే లేదు. లైక్ ఒక దాంట్లో చికెన్ పలావ్ ఆడితే బీఫ్ పలావ్ ఉందంటాడు, ఇంకో దాంట్లో వేరే ఆడితే అసలు లేనే లేవంటారు. ముస్లిం కంట్రీ కాబట్టి వీళ్ళు మొత్తం మోస్ట్లీ లైక్ బీఫ్ ఎక్కువ తింటారు. సో ఇంకా మేము చేసేది ఏం లేక ఇక్కడ ఇంపీరియా పిజ్జా అని ఉంటుంది, ఇంకా తప్పదు పిజ్జా తినేసి అయితే వెళ్ళిపోవాలి. అది కూడా కడుపు నిండదు. సో ఇదేమమ్మ పిజ్జా, ఇంపీరియా పిజ్జా అనమాట. సో మనోడు ఎక్కడ పోయిండో ఆడుండు మనోడు. మొత్తం ఇంకా యాంబియన్స్ అనేది ఇట్లనే ఉంటుంది మామ, డార్క్గా జస్ట్ ల్యాంప్ ఉంటుంది పైన, మొత్తం ఇంతే అనమాట. ఒక రౌండ్ వేసా చూడండి, ఇంతే ఇంక ఇట్లనే డార్క్ ఉంటుంది మామ. సో చూడండి మామ ఎన్ని టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే మనకు ఉంటాయి. సో ఆల్మోస్ట్ ఒక 15 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే ఉంటాయి. మనం మోస్ట్లీ అయితే తినేది ఇది అనమాట, కొరిత్సా అంటే చికెన్ పిజ్జా. ఇది కూడా పెద్దదైతే 988 సోమ్స్ ఉంది. సో పిజ్జాస్ అయితే బాగా ఎక్కువ రేట్ అయితే పెంచారు మామ. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే పెద్దది 600 ఉండే, ఇది 400 అట్లా ఉండే. ఏం పిజ్జాలు మామ, పిజ్జాలు తింటే హెల్త్ ఖరాబ్ అవుతాయి. నేను నీకోసం తప్పించి నేను ఇష్టపూర్వకంగా అయితే తింటలే మామ. సార్ పెట్టేసి బిల్ కూడా నువ్వే కట్టేసి. ఫైనల్గా అయితే మన పిజ్జా అయితే వచ్చిందమ్మా. సో ఇదైతే 2 టైప్స్ ఆఫ్ పిజ్జా అనమాట, సగం ఒకటి ఉంటుంది సగం ఒకటి ఉంటుంది. అవతల ఆనియన్స్ కనిపిస్తుంది కదా, అది థాయ్ పిజ్జా, అండ్ ఇదేమో చికెన్ పిజ్జా అనమాట. సో ఈ ఆప్షన్ కూడా ఉంటుంది మనం తీసుకోవడానికి. సో ఒక్క పిజ్జాకి అయితే మనకి 1185 సోమ్స్ పడింది మామ. సక్సెస్ఫుల్గా అయితే 1 వీక్ కష్టపడి చేసిన డైట్ జిమ్ ఈ ఒక్క నైట్తో అయితే ఉగ్గిపాలు చేసేసావు కదరా ఫార్. సో ఇప్పుడు మనం అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి మామ. ఇక్కడ ఈ రోడ్లో లాస్ట్కి వెళ్తే మనకైతే మసూద్ కా స్టాండ్ ఉంటుంది. సో మసూద్ కా ఎక్కైతే మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. సారీ కార్ చూడండి మామ, బెంజ్. ఎప్పుడు కొంటామో ఏమో, ఎప్పుడు కొంటాం రా ఫారూక్? రేపేలో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు మామ. అది అవ్వలే కదా మామ. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.